తృతీయ శ్వాస. అర్ధాంతరంగా ఆగిపోయిన సర్పయాగం తర్వాత జనమేజయుడు ఋత్విక్కులకు దక్షిణాది సత్కారాలను చేశాడు. వ్యాస భగవానుని చూసి, మీ వంటి పూజ్యులచే పంచి ఇవ్వబడిన రాజ్యాన్ని పాలించకుండా కురుపాండవులు యుద్ధం ఎందుకు చేశారు అని అడిగాడు. వ్యాసుడు వైశంపాయన్ని చూసి జనమేజయునకు భారత కథను వివరించమని ఆదేశించాడు. జనమేజయుడు వైశంపాయనుకు పూజలు చేసి బంధుమిత్ర పురోహిత సహితంగా భారతగాథను వినడానికి అతని ముందు కూర్చున్నాడు. ఉపరిచర వసువు. చేది రాజ్యాన్ని పరిపాలిస్తున్న వసువు ఒకనాడు వేటకు వెళ్ళి అక్కడ తపమాచరిస్తున్న మునులను చూసి ముచ్చటపడి తను కూడా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అది చూసిన ఇంద్రుడు, రాజా, రాజ్యపాలన చేయవలసిన నీకు ఈ తపస్సేమిటి? నాతో స్నేహం చేస్తే నేను నీకు దైవత్వాన్ని ఇస్తాను. ఇంద్రలోకానికి వస్తూ పోతూ ఉండవచ్చు అని చెప్పి ఇంద్రుడు వసువుకు ఏ ఆయుధానికి లొంగని పూలమాలను శిష్ట రక్షణ సామర్థ్యం కలిగిన వేణు ఇష్టి అను విమానంను ఇచ్చి వెళ్ళాడు. వసువు ఆ విమానం ఎక్కి ఇంద్రలోకానికి రాకపోకలు సాగించడంతో అతనికి ఉపరిచర వసువు అనే నామాంతరం కలిగింది. ఆ తర్వాత అతడు ప్రతి సంవత్సరం రాజ్యంలో ఇంద్రోత్సవాలు జరిపించసాగాడు. చేది రాజ్యానికి సమీపంలో కోలాహలము అనే పర్వతాన్ని ఆనుకుని సూక్తిమతి అనే నది ప్రవహిస్తుండగా కోలాహలుడు ఆ నది అందానికి మురిసి ఆమెను మోహించి నదికి అడ్డం పడ్డాడు. అటుగా వచ్చి అది చూసిన వసువు నదికి అడ్డంగా ఉన్న పర్వతాన్ని తొలగించాడు. సూక్తిమతి కోలాహలునికి జన్మించిన గిరిక అనే ఆడపిల్లను, వసుపదుడు అనే మగపిల్లవాడిని సూక్తిమతి వసువుకు బహుకరించింది. వసువు గిరికను వివాహమాడి వసుపదుణ్ణి సేనాధిపతిని చేశాడు. ఒకరోజు వేటకు వెళ్ళిన వసువుకు భార్య గుర్తుకు వచ్చి వీర్యపతనం జరగగా వసువు దానిని ఒక దోణిలో భద్రపరిచి ఒక డేగకి ఇచ్చి గిరికకు పంపించాడు. మార్గమధ్యంలో మరొక డేగ దానిని తినే పదార్థమని భ్రమించి కలహించడంతో ఆ దుప్పలోని వీర్యం నేరుగా బ్రహ్మ శాపవశాన చేపగా మారి యమునా నదిలో తిరుగుతున్న అద్రిక అనే అప్సరస నోట్లో నేరుగా పడింది. అద్రిక గర్భం దాల్చింది. జాలరి వాళ్ల వలలో పడిన అద్రిక గర్భంలో ఉన్న ఆడపిల్లను, మగపిల్లవాడిని చూసి జాలర్లు వారిని దాశరాజుకు సమర్పించారు. ఆ పిల్లవాడు పెరిగి మత్స్యదేశ రాజైనాడు. దాశరాజు ఇంట మత్స్యగంధి పేరిట ఆ పిల్ల పడవ నడుపుతూ ఉంది. వ్యాస మహర్షి జననం. మత్స్యగంధి పడవ నడిపే తరుణంలో ఒకరోజు ఆ పడవలో వశిష్ఠ మహాముని కుమారుడైన శక్తి మహాముని కుమారుడు పరాశరుడు ప్రయాణిస్తూ మత్స్యగంధిని చూసి మోహించి ఆమెతో సంగమించగా వారిరువురికి వ్యాస భగవానుడు జన్మించాడు. పుట్టగానే వ్యాసుడు తల్లికి నమస్కరించి తనను తలిచిన మరుక్షణం ఆమె ఎదుట ఉంటానని మాటిచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆపై వైశంపాయనుడు దేవదానవాంశలతో పాండవులు, కౌరవులు పుట్టారని చెప్పగా జనమేజయుడు దేవాంశతో పుట్టినవారు యుద్ధం ఎందుకు చేశారని సందేహం వెలుగుచ్చాడు. సమాధానంగా వైశంపాయనుడు పరశురామ దండయాత్రకు క్షత్రియులంతా బలికాగా రాజుల భార్యలు వంశాభివృద్ధి కొరకు ఆ కాల ధర్మము అనుసరించి ఉత్తమములైన బ్రాహ్మణుల అనుగ్రహంతో సంతానవంతులయ్యారు. మరలా రాజులు ధర్మ పరిపాలన సాగించగా భూమి సుభిక్షంగా ఉండి ప్రజల ఆయురార్థం పెరిగి మరణాలు తగ్గాయి. భూభారం ఎక్కువైంది. భూదేవి త్రిమూర్తుల వద్దకు వెళ్ళి భూభారాన్ని తగ్గించమని వేడుకొనగా వారు భూదేవితో దేవతల అంశతో పాండవాదిరాజులు, రాక్షస అంశతో కౌరవాదిరాజులు పుట్టి పరస్పరం కలహించుకొని కురుక్షేత్రమని యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో జనక్షయం జరిగి భూభారం తగ్గగలదని భూదేవితో చెప్పారు. దేవదానవ జననం. జనమేజయుడు దేవదానవ
జన్మ వృత్తాంతం వివరించమని వైశంపాయనుని కోరాడు. ఆయన ఇలా చెప్పాడు: సృష్టికి మూలం బ్రహ్మదేవుడు. ఆయన మానసపుత్రులు మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులకుడు, క్రతువు అనే 6. మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుని కుడి బొటన వేలు నుండి దక్షుడు, ఎడమ బొటన వేలు నుండి ధరణి జన్మించారు. వారిరువురికి 1000 మంది మహాపురుషులు జన్మించారు. దక్షునికి 50 మంది కుమార్తెలు జన్మించారు. వారిలో 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. వారిలో దితికి హిరణ్యకశిపుడు, అతనికి ప్రహ్లాదుడు, అతనికి విరోచనుడు, అతని కొడుకు బలిచక్రవర్తి, అతని కొడుకు బాణాసురుడు. ధను అనే మరో భార్యకు 40 మంది దానవులు జన్మించారు. సిమ్మిక అనే దానవ వనితకు రాహువు జన్మించాడు. వినుతకు గరుత్మంతుడు, అనురుడు జన్మించారు. కద్రువకు నాగకుమారులు జన్మించారు. బ్రహ్మ మానస పుత్రుల్లో 2వ వాడైన అంగీరసునకు ఉదాద్యుడు, బృహస్పతి, సంవర్తనుడు అనే కుమారులు కలిగారు. బృహస్పతి ఇంద్రునికి గురువయ్యాడు. 3వ మానస పుత్రుడైన అత్రికి అనేక మంది మహామునులు జన్మించారు. 4వ మానస పుత్రులైన పులస్త్యునకు రాక్షసులు పుట్టారు. 5వ మానసపుత్రునికి కిన్నెరలు, కింపురుషులు పుట్టారు. క్రతువు అనే మానసపుత్రునికి పక్షి జాతి పుట్టింది. దేవుడు అనే వసువు కొడుకు ప్రజాపతి, అతనికి అష్టవసువులు జన్మించారు. వారిలో ప్రభావసునికి విశ్వకర్మ జన్మించాడు. బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. భృగువు కుమారుడు శుక్రుడు. శుక్రుడు రాక్షస గురువయ్యాడు. భృగువు కుమారుడు చవనుడు, అతని కుమారుడు ఔర్యుడు. ఔర్యుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కుమారుడు పరశురాముడు. ఇంకా భూమిపైన దేవదానవ అంశలతో రాజులు జన్మించారు. విష్ణుమూర్తి అంశతో కృష్ణుడు, ఆదిశేషుని అంశతో బలరాముడు, లక్ష్మీదేవి అంశతో రుక్మిణి, అప్సరసల అంశతో 16,000 గోపికలు, ప్రభాసుని అంశతో భీష్ముడు, బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు. ద్రోణునికి కామక్రోధములు కలిసి అశ్వత్థామగా జన్మించాడు. మరుత్తులు అంశతో విరాటుడు, సాత్యాకి, ద్రుంపతుడు జన్మించారు. సిద్ధి, బుద్ధి అంశతో కుంతిమాద్రి జన్మించారు. ఏకాదశ అంశతో కృపాచార్యుడు, సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు. అంశుడు అనే గంధర్వుడు ధృతరాష్ట్రుడిగాను, మతి అనే దేవత గాంధారిగాను జన్మించారు. కలి అంశతో దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు శిశుపాలునిగా, ప్రహ్లాదుడు శల్యునిగా, కాలనేమి అంశతో కంసుడు, విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడిగా పుట్టారు. అశ్వపతి కృతవర్మగా, గూహ్యకుడు శిఖండిగా, మరుదగన అంశతో పాండురాజు జన్మించారు. మాండవ్యముని శాప కారణంగా యమధర్మరాజు విదురుడుగా జన్మించాడు. యముడి అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీముడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్విని దేవతల అంశతో నకుల సహదేవులు జన్మించగా, శ్రీ అంశతో ద్రౌపది, అగ్ని అంశతో దుష్టదుమ్నుడు జన్మించారు. భారత చక్రవర్తులు. అతిథి కశ్యపుల పుత్రుడైన వివసత్వుని కుమారుడైన వైవసత్వమనువుకు చతుర్వర్ణాలు కలిగిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కలిగారు. చంద్రుని కొడుకు బుధుడు. బుధుని కుమారుడు పురర్వుడు. అతడు ధనాశాపరుడై బ్రాహ్మణ ధనాన్ని అపహరించగా అది బ్రహ్మదేవునకు తెలిసి విషయం తెలుసుకుని రమ్మని సనత్ కుమారాది మునులను పురర్వుని వద్దకు పంపాడు. పురర్వునిచే పరిహసించబడిన మునులు కోపించి పురర్వుని వెర్రివాడిని కమ్మని శపించారు. పురర్వుని భార్య ఊర్వశి అనే అప్సర. వారికి 6 కుమారులు. వారిలో ఆయుష్డు అనే కుమారునికి కలిగిన నౌహుషుడు చక్రవర్తి అయ్యాడు. నౌహుషుని భార్య ప్రియంవద. వారి పుత్రుడు యయేతి. యయేతికి దేవయాని వలన 2 కుమారులు కలిగారు.
వృషపర్వుడనే రాక్షసరాజు కుమార్తె శర్మిష్ఠ వలన 3 కుమారులు కలిగారు. శుక్రుని శాపం వలన యయేతికి ముసలితనం వచ్చింది. యయేతి తన కుమారులను పిలిచి వారి యవ్వనాన్ని తనకు ఇమ్మని అడిగాడు. వారిలో పురుడు తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి అతని ముసలితనాన్ని గ్రహించాడు. అప్పుడు జనామేజయుడు వైశంపాయనుని వద్ద ఒక సందేహం వెలిబుచ్చాడు. మహర్షి, క్షేత్రియుడు చక్రవర్తి అయిన యయేతి బ్రాహ్మణుడు రాక్షస గురువు అయిన శుక్రుని కుమార్తెను ఎలా వివాహమాడాడు అని అడిగాడు. సమాధానంగా వైశంపాయనుడు ఇలా చెప్పాడు. కచ దేవయానుల వృత్తాంతం. వృషపర్వుడనే రాక్షసరాజుకు శుక్రాచార్యుడు గురువుగా ఉన్నాడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. శుక్రాచార్యునికి మృత సంజీవిని తెలుసు. ఆ విద్యతో దేవాసుర యుద్ధంలో మరణించిన రాక్షసులను బతికిస్తూ వచ్చాడు. అందువలన రాక్షస బలం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దేవతలు దేవగురువు కుమారుడైన కచుణ్ణి శుక్రుని వద్దకు వెళ్ళి అతని కుమార్తె దేవయాని అభిమానము సంపాదించి ఆమె ద్వారా మృత సంజీవిని విద్య తెలుసుకుని రమ్మని, లేని ఎడల రాక్షసులను జయించుట కష్టమని అడిగారు. శుక్రునికి దేవయాని మీద అత్యంత ప్రేమ కనుక ఇది సాధ్యం కాగలదని చెప్పారు. కచుడు సమ్మతించి శుక్రుని వద్దకు వెళ్ళి బృహస్పతి కుమారునిగా తనను తాను పరిచయం చేసుకుని శిష్యుడిగా చేరాడు. క్రమంగా కచుడు దేవయానిలా శుక్రుల అభిమానం చురగొన్నాడు. అది మిగిలిన రాక్షస శిష్యులకు నచ్చక అతనిని అనేక యాతనలకు గురిచేసి చివరకు అతనిని చంపి బూడిద చేసి శుక్రునికి మద్యంలో కలిపి ఇచ్చారు. దేవయాని ద్వారా అది తెలుసుకున్న శుక్రుడు ఆమె దిగులు పోగొట్టడానికి తన కడుపులోని కచునకు మృత సంజీవిని నేర్పాడు. కచుడు ఆ విద్యతో బయటికి వచ్చి తిరిగి శుక్రుణ్ణి బతికించాడు. కొంతకాలానికి కచుడు శుక్రుని వద్ద సెలవు తీసుకుని తన లోకానికి పోయే సమయంలో దేవయాని అడ్డు వచ్చి అతనిని పోవద్దని, తనను వివాహమాడమని బ్రతిమాలింది. కచుడు గురుపుత్రి సోదరితో సమానం కనుక వివాహం పొసగదని చెప్పాడు. అందుకు కోపించిన దేవయాని తన దయతో సంపాదించిన మృత సంజీవిని అతనికి పని చేయకూడదని శపించింది. కచుడు అది తనకు ఉపయోగించకపోయినా తన వద్ద ఉపదేశం పొందిన వారికి పని చేస్తుందని చెప్పి తనకు కలిగిన శాపానికి ప్రతిశాపంగా దేవయానిని క్షత్రియుడు పెళ్లాడతాడని చెప్పి తన లోకానికి వెళ్ళాడు. శర్మిష్ఠ దేవయాని. ఒకరోజు రాక్షసరాజు పుత్రిక శర్మిష్ఠ గురుపుత్రి దేవయాని 1000 మంది చెలికత్తెలతో వన విహారానికి వెళ్ళారు. అక్కడ కొలను తీరంలో వారు దుస్తులు విడిచి స్నానం చేస్తున్న తరుణంలో గాలికి బట్టలన్నీ కలిసిపోయాయి. బయటికి వచ్చిన దేవయాని దుస్తులు శర్మిష్ఠ వేసుకుంది. కానీ దేవయాని తను బ్రాహ్మణ కన్యనని, ఒకరు విడిచిన దుస్తులు వెయ్యనని చెప్పింది. శర్మిష్ఠ కోపగించి, నా తండ్రి దగ్గర సేవ చేసే బ్రాహ్మణుని పుత్రికి నా దుస్తులు పనికి రాలేదా అని నిందించి ఆమెను ఒక పాడుబడ్డ బావిలో త్రోసి చెలికెత్తెలతో వెళ్ళిపోయింది. ఆ సమయానికి అటుగా వచ్చిన యయేతి మహారాజు ఆమెను రక్షించి ఆమె వృత్తాంతం తెలుసుకొని తన రాజ్యానికి వెళ్ళాడు. ఆ తర్వాత దేవయాని అక్కడికి వచ్చిన తన చెలికత్తెతో తను తిరిగి వృషపర్వుని రాజ్యానికి రానని తన తండ్రికి చెప్పమని చెప్పింది. శుక్రుడు దేవయానిని ఎంత అనునయించినా విఫలం కావడంతో శుక్రుడు కూడా నగరాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన వృషపర్వుడు శుక్రుని దయ లేకుండా తాము జీవించలేమని, వారు ఏది కావాలన్నా ఇస్తానని వేడుకున్నాడు. శుక్రుని తరపున దేవయాని శర్మిష్ఠ 1000 మంది చెలికత్తెలతో తనని సేవిస్తే తమిరువురు నగరంలో ఉంటామని చెప్పింది. వృషపర్వుడు అందుకు అంగీకరించాడు. యయేతి దేవయానుల వివాహం. దేవయాని తన చెలికత్తెలతో అదే వన విహారానికి వెళ్ళి అక్కడ తిరిగి యయేతిని చూసింది.
దేవయాని ఏతితో తమ ఇరువురికి ఒకసారి పాణిగ్రహణం జరిగింది కనుక తనను వివాహము చేసుకోవాలని కోరింది. ఏతి బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహమాడవచ్చు, కానీ క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహమాడటం ధర్మం కాదని చెప్పాడు. పట్టు వదలని దేవయాని తన తండ్రిని రప్పించి తండ్రి అందుకు అంగీకారాన్ని పొంది ఏతిని వివాహమాడింది. ఏతి తన భార్యతోనూ ఆమె చెలికత్తెలతో తన రాజ్యానికి చేరుకోవడానికి సమాయత్తమైన సమయంలో శుక్రుడు శర్మిష్ఠ వృషపరుని కూతురిని ఆమెను దూరంగా ఉంచమని ప్రత్యేకంగా చెప్పాడు. యదువంశజులు. దేవయాని ఏతికి యదువు, తుర్వసుడు అనే 2 కుమారులు పుట్టారు. శర్మిష్ఠ తన జీవితం వృధా అయినందుకు బాధపడి ఒంటరిగా ఉన్న ఏతి మహారాజును కలిసి దేవయాని చెలికెత్తే కనుక తను కూడా భార్యతో సమానమని చెప్పి అతనిని ఒప్పించి అతని వలన ద్రూహ్యుడు, అనువు, పురుడు అనే 3 పుత్రులను పొందింది. మొదట దేవయానికి ఆ విషయం దాచి ఒక ముని వలన సంతానం కలిగిందని అబద్ధం చెప్పింది. కానీ శర్మిష్ఠ పుత్రులను అడిగి విషయం గ్రహించిన దేవయాని జరిగినది తన తండ్రికి చెప్పగా అతడు ఏతికి శాపమిచ్చాడు. శాపవశాన వచ్చిన ముసలితనాన్ని శర్మిష్ఠ కుమారుడైన పురునికి ఇచ్చి అతడి యవ్వనాన్ని తను గ్రహించి 1000 సంవత్సరములు తర్వాత పురునికి యవ్వనాన్ని తిరిగి ఇచ్చి కృతజ్ఞతగా అతనికి చక్రవర్తి చేశాడు. ఏతి కోరికను నిరాకరించిన అతని కుమారులు 4 శాపమిచ్చాడు. శాప కారణంగా వంశస్థులు రాజ్యార్హత శాశ్వతంగా పోగొట్టుకున్నారు. తుర్వసులు కిరాతకులకు రాజులయ్యారు. ద్రూహ్యులు అతని వంశస్థులు జలమయ ప్రదేశాలకు రాజులయ్యారు. అనువు వంశజులు యవ్వనంలోనే మరణం పాలయ్యారు. శర్మిష్ఠ కుమారునికి రాజ్యం ఇవ్వనచ్చని ప్రజలకు నచ్చచెప్పి ఏతి తపోవనానికి వెళ్ళి 1000 సంవత్సరములు తపస్సు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని కల్పములు ఉండి ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఏతిని పరీక్షించడానికి నీ తపస్సు చాలా గొప్పది కనుక స్వర్గలోక భోగాలను అనుభవిస్తున్నావని అన్నాడు. అందుకు ఏతి కొంచెం అతిశయించి దేవ, మానవ, మునిగణాలలో ఎవరూ తనకు మించిన తపస్సు చెయ్యలేదని చెప్పగానే అతని పుణ్యం నశించింది. ఇంద్రుడు ఏతిని తిరిగి మానవలోకానికి వెళ్ళమనగా ఏతి తను తిరిగి మానవలోకానికి వెళ్ళనని నక్షత్రలోకానికి వెళ్తానని ఇంద్రుణ్ణి కోరాడు. ఇంద్రుని అనుమతితో నక్షత్రలోకం చేరిన ఏతి అక్కడ అతడు తన ద్రోహుత్తులను చూసి వారికి తన వృత్తాంతం తెలిపాడు. వారు ఏతిని అడిగి అనేక ధర్మసూత్రాలు, పిండోత్పత్తి రహస్యాలు తెలుసుకున్నారు. ఏతి సహచర్యంతో పుణ్యం కలిగి అతని మనుమలు, అష్టకుడు మొదలైన వారు తిరిగి ఏతితో పుణ్యలోకాలకు వెళ్ళారు.